12 గంటల పని దినాన్ని 8 గంటలకు కుదించిన సందర్భంగా మేడే 1వ తేదీని అంతర్జాతీయ మేడేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని, వేల మంది ప్రాణాల త్యాగమే ఈ కార్మికుల దినోత్సవమని భవన నిర్మాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య, టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇటుకల రవీందర్ అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు లక్ష్మీ నర్సయ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. ప్రాణాలర్పించిన కార్మికులను స్మరిస్తూ శ్రామిక సోదరులకు వారు మేడే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శంకర్, బ్రహ్మయ్య, శ్రీనివాస్, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా, ఇప్పుడు సమావేశాలుగా కోరుకుంటున్నాం. అలాగే ఉపాధ్యాయ సంఘం తెలంగాణని సన్మానిస్తారు. ఓకే, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, బోడుప్పల్ భవన నిర్మాణ కార్మికులారా, వర్ధిల్లాలి, 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 ఏమండి. హక్కులను సాధించుకున్న సందర్భంగా మేడే దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ మేడే దినోత్సవం సందర్భంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కార్మికుల కోసం అనేక హక్కులను రూపొందించడంలో క్రియాశీలక పాత్ర పోషించింది కాబట్టి కార్మికుల సోదరులందరూ కూడా మేడే దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్మరించాలని ఇక్కడ ఉన్న కార్మిక సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని బోడుప్పల్ కార్పొరేషను భవన నిర్మాణ కార్మిక సంఘం వారి అధ్యక్షన జెండా ఆవిష్కరణ జరిగింది. ప్రపంచ కార్మికులందరికీ కూడా భవన నిర్మాణ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన తెలంగాణ భవన నిర్మాణ రాష్ట్ర అధ్యక్షులు నత్తి మైసయ్య గారికి, అట్లే ఉద్యమకారుల అధ్యక్షులు చేవత్తి శంకర్ గారికి, ఉపాధ్యాయ ఫెడరేషన్ అధ్యక్షులు ఇటుకల రవీంద్ర గారికి, ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, నా తోటి సోదరులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏవైతే పోరాటం చేసి మనకిచ్చారో మనం కూడా మన హక్కుల కోసం, మన సమస్యల గురించి మరి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మన హక్కులు సాధించుకున్న రోజునే మనం మేడే ఉత్సవాలు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.